బ్లాక్ మ్యాజిక్. ఈ పేరు వింటేనే తెలియని భయం, కానీ తెలుసుకోవాలనే కుతూహలం. అసలు మన ప్రమేయం లేకుండానే మన జీవితాలను ఎవరూ నియంత్రించగలరా? ఒకే రాత్రిలో రాక్షసుడు స్వయంగా రాసిన పుస్తకమొకటి ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా? అస్సాంలోని ఆ ఊరిని బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు? అసలీ కర్ణపిశాచి అంటే ఏంటి? ఈ వీడియోలో బ్లాక్ మ్యాజిక్ గురించి మీకు తెలియని భయంకరమైన విషయాలు, దాని వెనుక ఉన్న రహస్యాలు చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. బ్లాక్ మ్యాజిక్ అంటే సింపుల్గా ఈవిల్ స్పిరిట్స్ లేదా చెడు శక్తులతో చేసే మ్యాజిక్. మన తెలుగులో దీనిని తంత్రవిద్య అని కూడా అంటారు. తంత్రవిద్య అంటే ఒకప్పుడు ఆయుర్వేదంలా రోగాలను నయం చేయడానికి వాడేవారు. కానీ కాలక్రమేణా మనుషుల అసూయ, స్వార్థం వల్ల ఇది ఇతరులకు హాని చేసే విద్యగా మారిపోయింది. ముఖ్యంగా అస్సాంలోని మయాంగ్ అనే గ్రామం దీనికి పెట్టింది పేరు. అక్కడ ఇప్పటికీ తరతరాలుగా ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక తాంత్రికులు వాడే శక్తులకు మూలం కోడెక్స్ గిగాస్ అనే గ్రంథం. దీనినే డెవిల్స్ బైబిల్ అంటారు. ఒక రాత్రిలో ఒక ఖైదీ సాతాను సాయంతో దీనిని రాశాడని నమ్ముతారు. ఇప్పటికీ ఒక మనిషి అంత పెద్ద పుస్తకాన్ని ఒకే రాత్రిలో రాయడం అసాధ్యమని సైన్స్ కూడా చెప్తోంది. బ్లాక్ మ్యాజిక్లో 4 రకాలుంటాయి. మొదటిది మారణ, అంటే అవతలి వ్యక్తి ప్రాణాలకు హాని చేయడం. రెండవది మోహన, అంటే ఇష్టమైన వారు మనల్ని ఇష్టపడేలా చేసుకోవడం. మూడవది వశీకరణ, అంటే ఎవరినైనా మన కంట్రోల్లోకి తెచ్చుకుని వారితో ఏ పనైనా చేయించుకోవడం. నాలుగవది స్తంభన, అంటే ఒక వ్యక్తి ఎదుగుదలని లేదా వారి అవయవాల పనితీరుని కట్టడి చేయడం. ఇవి కాకుండా అత్యంత భయంకరమైనవి కర్ణపిశాచి మరియు బ్రహ్మరాక్షస సాధనలు. కర్ణపిశాచిని వశం చేసుకుంపే అది తాంత్రికుడి చెవిలో ఎదుటివారి భూత భవిష్యత్ కాలాలను ముందుగానే చెప్తుంది. చాలామంది బాబాలు ధనవంతుల దగ్గర డబ్బు సంపాదించడానికి ఈ విద్యనే వాడుతుంటారు. బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఎలా గుర్తుపట్టాలి? కారణం లేకుండా సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, రాత్రుల్లో నిద్ర పట్టకపోవడం, నిద్రలో ఎవరుద పడినట్టు గాలి ఆడనట్టు అనిపించడం, మరియు ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగడం, ఇవన్నీ ప్రాథమిక లక్షణాలు. వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించండి. రోడ్ల మీద పసుపు కుంకుమ పూసిన నిమ్మకాయలు లేదా వింత వస్తువులు కనిపిస్తే వాటిని అస్సలు తొక్కకండి. మీ ఇంటి ఆవరణంలో ఎవరైనా తెలియని బొమ్మలు పడేస్తే వాటిని చేత్తో తాకకుండా వెంటనే కాల్చేయండి. బ్రై గురించి ఈ రంజి వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? మీకు ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీకు కర్ణపిశాచి సాధన గురించి ఆ బుక్లో ఏముంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనే పూర్తి వివరాలతో వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో KP అని టైప్ చేయండి.